బాలినేని పోనీలే ఏమైతది జగన్. వైసీపీ నాయకులు పార్టీ మారుతుండడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులు సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారని మీ స్పందన ఏంటని జగన్ను ప్రశ్నించారు. యా సీనియర్లు పోతాండారు, ఎవరు పోతాండారు, ఏమవుతాంది అంటూ కడప యాసలో జగన్ స్పందించారు. మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ప్రస్తావించారు. పోనీలే ఏమైతది, ఇంకొకరు వస్తారు అని జగన్ చెప్పుకొచ్చారు. లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడని గుర్తించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో, సూపర్ 6లు 7లు వీళ్ల అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాలపై ప్రజలు కోపగించుకున్నప్పుడు ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుందని జగన్ వివరించారు. పవన్ సరిపోదా? ప్రకాష్ రాజ్ హితవు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గట్టిగా హితవు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ప్రకాష్ రాజ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. తిరుమల ప్రసాదాలపై కల్తీ జరిగి ఉంటే దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పని చేయడం మానేసి జాతీయ స్థాయిలో ఆందోళనను వ్యాపింపచేయడం ఏంటని పవన్ను ఆయన నిలదీశారు. ఇప్పటికే దేశంలో ఉన్న మత కల్లోలాలు చాలవా అంటూ పవన్ను ప్రశ్నించారు. 2025లో ఎన్నికలు, జగనే సీఎం. ఏడుకొండలవాడితో పెట్టుకుంటే ఎవరూ బతికి బట్ట కట్టలేదని, అందువల్ల తప్పుడు ఆరోపణలు ఎవరూ చేయరాదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి హితవు చెప్పారు. ఎన్నికలు ఏపీలో ఎప్పుడొచ్చినా జగన్ మళ్లీ సీఎం అవుతారు అని ఆయన జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలు 2025లో వస్తాయని కూడా అంటున్నారు. వాసుపల్లి మళ్లీ ఎన్నికలు అంటూ రాజకీయ కలకలమే సృష్టించారు. నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిశి శనివారం సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా 5గురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీకి 3వ మహిళా సీఎంగా, మొత్తంగా 8వ ముఖ్యమంత్రిగా అతిశి నిలవనున్నారు. తిరుమల ప్రసాదంపై బాబు ఆరోపణల్ని నమ్మడం. మాజీ ఈవో. తిరుమల ప్రసాదాల్లో గత ప్రభుత్వం జంతువుల నూనె కలిపి తయారు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్ని తాను నమ్మడం లేదని టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు కూడా అయిన ఐవైఆర్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.